ఓకే. యాజ్ యూజువల్‌గా నేనేం చేస్తున్నాను, ఒక రౌటర్‌ని తీసుకున్నా. రైట్? ఇదే కదా మనం ఫస్ట్ రౌటర్ పైన చేయాలి. తర్వాత ఈ రౌటర్‌ను సింగిల్ రౌటర్‌లో కాన్ఫిగరేషన్ చేద్దాం. స్టెప్ బై స్టెప్ వెళ్దాం ఈరోజు కొద్దిగా. ఐపీ అడ్రెసెస్ గురించి కొద్దిగా ఐడియా వచ్చింది కదా! ఏవి తీసుకోవాలి, ఏవి అని చెప్పేసి మీరు ప్రాక్టీస్ చేస్తూ ఉంటే ఇంకా వస్తది. స్టార్టింగ్ 1 ఆర్ 2 సెషన్స్ లేకపోతే ఇంకొక 3, 4 క్లాసెస్ వరకు కొంచెం లిటిల్ బిట్ కన్‌ఫ్యూజన్ ఉంటది. బట్ మీరు అవేమి టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. అవన్నీ ఓవర్‌కమ్ చేసేయొచ్చు. నేనేం చేయాలి ఇప్పుడు ఫస్ట్ పవర్ ఆఫ్ చేయాలి. పవర్ ఆఫ్ చేసిన తర్వాత దీంట్లో ఈ స్లాట్స్‌లో పెట్టాలి. మీరు తీసుకునేటప్పుడు 4321 తీసుకోండి. వేరేది ఏదైనా తీసుకోవచ్చు. బట్ దాని కంపారబిలిటీ ఏవైతే ఉంటాయో వాటి గురించి అంతే. స్టార్టింగ్‌లో కన్‌ఫ్యూజన్ ఉండకూడదని చెప్పేసి ఓకే. పవర్ ఆన్ చేయమంటున్నారు. పవర్ ఆన్ చేసిన వెంటనే ఇదేమైతది, ఇక్కడ మనం అబ్జర్వ్ చేసినామంటే బూటింగ్ అవుతుంది. ఓకే. ఇది బూట్ కావడానికి యాక్చువల్‌గా ఇది యాక్చువల్‌గా మనం ఇక్కడ సాఫ్ట్‌వేర్‌లో రౌటర్‌ని ఫిజికల్‌గా తీసుకోవట్లేదు గానీ, బట్ రియల్ టైమ్‌లో కంపెనీస్‌లో రౌటర్ ఇది రకంగా ఉంటది. అండ్ మోర్ ఓవర్ ఒక క్లారిఫికేషన్ ఇస్తున్నా. ఇక్కడ రౌటర్ రౌండ్‌గా ఉందని చెప్పేసి, అక్కడ రౌటర్ రౌండ్‌గా ఉంటదని చెప్పేసి అనుకోకండి. ఓకే. రౌటర్ ఇక్కడ రౌండ్‌గా ఉంది. సేమ్ ఇదే షేప్‌లో ఉంటదనేది అది బ్లండర్ అంటారు దాన్ని. ఇక్కడ జస్ట్ రౌటర్‌కు, స్విచ్‌కు కన్‌ఫ్యూజన్ లేకుండా వాడిచ్చినది మనకది ఇమేజెస్. ఓకే. ఇమేజ్‌ని చూసి మోసపోకండి. ఇక్కడ మనం చేసిన మిస్టేక్ ఏంది? వుడ్ యూ లైక్ టు ఎంటర్ ద ఇనిషియల్ కాన్ఫిగరేషన్ డైలాగ్. నేనేం చేయాలి? నో. ఓకే. నో కొట్టినప్పుడే మనం డైరెక్ట్‌గా ఎంటర్ అయితున్నాం. ఇఫ్ యెస్ మనం ఎప్పుడు కొడతాము? దాని ఇన్ఫర్మేషన్ మనకు మొత్తం యూజర్ ఐడీ అంటే డిఫాల్ట్ పాస్వర్డ్స్ ఏమన్నా ఇచ్చింటాడు కంపెనీ వాడు. అవన్నీ మనకు తెలిసింటే మనం యెస్ అని కొట్టుకొని ఎంటర్ కావచ్చు. మనకు ఆ సీక్రెట్స్ గానీ, ఎనేబుల్ పాస్వర్డ్స్ గానీ ఇవన్నీ తెలియవు కాబట్టి యాజ్ ఆఫ్ నౌ నేను నో కొట్టుకున్నా. నో కొట్టిన తర్వాత జస్ట్ ఎంటర్ క్లిక్ చేసిన. స్క్రీన్ కనిపిస్తుంది కదా! కొద్దిగా సైజ్ ఏమన్నా పెంచమంటారా? ఇంతకంటే సైజ్ పెరగదు. జస్ట్ చూస్తా. ఓకే. ఓకే. కనిపిస్తుంది కదా? కనిపిస్తుంది. ఓకే. ఇక్కడ ఫస్ట్ నేను ఇప్పుడు ఏ మోడ్‌లో ఉన్నా ఇది? యూజర్ మోడ్‌లో ఉన్నా. నేను ఎక్కడికి వెళ్ళాలి? ఎనేబుల్. ట్యాబ్ యూజ్ చేయడం ఎక్కువ నేర్చుకోండి. ఈ రౌటర్‌కు నేను ఏం నేమ్ ఇవ్వాలి అనుకుంటున్నా? నేను ఓన్లీ ఇప్పుడు నిన్న 3 రౌటర్స్ తీసుకున్నా కదా! జస్ట్ ఇప్పుడు 2 రౌటర్స్ తీసుకుంటున్నా. 2 రౌటర్స్ తోటి ప్రాక్టీస్ చేద్దాం. ఓకే. రౌటర్‌లో నేను ఫస్ట్ ఇదేది రౌటర్ కాన్ఫిగ్ మోడ్‌లోకి వెళ్ళాలి. కాన్ఫిగ్ టెర్మినల్ ఇలా అయినా కొట్టొచ్చు. లేదు అంటే కాన్ఫిగ్ టీ కొట్టి ఎంటర్ అయినా కొట్టొచ్చు. లేదు అంటే ఇంకొక కమాండ్ ఏది అంటే కాన్ఫిగ్ అని కొట్టి నువ్వు ఎంటర్ కొట్టినప్పుడు అది అడుగుతుంది టెర్మినల్లోకి వెళ్ళాలా అని చెప్పేసి అడిగినప్పుడు జస్ట్ ఇక్కడ ఎస్ఆర్ నో కాదు. అది కూడా మిస్టేక్ చేశారు మన వాళ్ళు. ఇక్కడ ఎస్ఆర్ నో కాదు కొట్టవలసింది, టీ కొట్టేసి ఎంటర్ కొట్టాలి. ఓకే. అప్పుడు మనం దేంట్లోకి వెళ్తామో కాన్ఫిగ్ మోడ్లోకి ఇప్పుడు ఎంటర్ అయినా. ఈ కాన్ఫిగ్ మోడ్లో ఉన్నప్పుడే నువ్వు ఏవైనా దీనికి రౌటర్కి సంబంధించిన కమాండ్స్ అనేటివి ఇస్తే అది రిసీవ్ చేసుకుంటుంది. లేదు అంటే అవి ఎగ్జిక్యూట్ కావు. మనం తీసుకోవాల్సింది ఇక్కడ ఏది? ఫస్ట్ హోస్ట్ నేమ్ పెడదామా? హోస్ట్ నేమ్ రఘువీర్. ఇప్పుడు ఏమైంది? ఇక్కడ రఘువీర్ అని చేంజ్ అయింది. ఓకే. ఇక్కడ నేమ్ ఇవ్వడానికి డిఫరెన్స్ ఉంటుంది. ఓకే. ఇక్కడ నాకు విజిబిలిటీ కోసం, నాకు కనిపించడం కోసం, కన్ఫ్యూజన్ లేకుండా నేను ఎంచుకున్నది ఇది. ఓకే. రఘువీర్ అని చెప్పేసి. ఈ రౌటర్ మోడల్ వచ్చేసి ISR 4321. నేను ఇక్కడ నాకు కనిపించడానికి ఇచ్చుకున్నాను. దీనికి సంబంధం ఉండదు. నేను లోపల అంటే దీనికి రౌటర్ లోపలికి వెళ్ళి కాన్ఫిగ్ మోడ్లోకి వెళ్ళి అక్కడ హోస్ట్ నేమ్ వచ్చేసి రఘువీర్ అని చెప్పేసి ఇచ్చిన. ఓకే. ఇప్పుడు నేను రఘువీర్ అని పిలిచినప్పుడు అది చూసిన వెంటనే నాకు రఘువీర్ అని చెప్పేసి డిస్ప్లేలోకి నాకు తెలిసిపోతుంది. అంటే ఏ రౌటర్ పైన నువ్వు వర్క్ చేస్తున్నావు అని చెప్పేసి నీకు తెలియాలి. దానికోసం ఇప్పుడు అక్కడ రౌటర్ ఉంది అని చెప్పేసి. ఇంకొకటి ఒక చిన్న చెప్తాను. మన ఏవైనా కంపెనీస్ ఇప్పుడు మైక్రోసాఫ్ట్ ఎన్ని ప్లేసెస్లో ఉంది? అప్రాక్స్ చెప్పండి. మైక్రోసాఫ్ట్ ఎన్ని ప్లేసెస్లో ఉంది? మైక్రోసాఫ్ట్ గూగుల్ ఆఫీస్ కానీ, మైక్రోసాఫ్ట్ కానీ, ఈ ఆఫీసెస్ ఎన్ని ప్లేస్లలో ఉన్నాయి? ఏమంది సారటి మనోరథమా? చెప్పు జాన్. ఇండియాలోనే ఓకే. ఇండియాలో ఎన్ని లొకేషన్లలో ఉంది? హైదరాబాద్ లో ఉంది, బెంగళూరులో ఉంది, ఇంకా ఎక్కడైనా ఉండొచ్చు, యుఎస్ లో ఉండొచ్చు, తర్వాత ఇంకా చాలా లొకేషన్ ఉంది. అరకిల్ తీసుకుందాం. అరకిల్ కూడా ఎన్ని ప్లేస్లలో ఉంది? హైదరాబాద్ ఉంది, బెంగళూరు, గురుగావ్, ఇట్లా క్యాప్ జెమినై, ఇలా చాలా కంపెనీస్ చాలా ప్లేసెస్ లో ఉన్నాయి, చాలా లొకేషన్స్ లో, జియోగ్రాఫికల్ లొకేషన్స్ లో. సపోజ్ నువ్వు యాజ్ ఎ నెట్వర్క్ అడ్మినిస్ట్రేటర్ నువ్వు ఎక్కడ ఉన్నావు అంటే యుఎస్ లో ఉన్నావు అనుకుందాం. నువ్వు యుఎస్ లో ఉన్నావు.
యుఎస్లో ఉన్నప్పుడు నీకు హైదరాబాద్లో ఉన్న రౌటర్లో ఏదో ప్రాబ్లం ఉంది అని నీకు రిక్వెస్ట్ వచ్చింది. ఓకే, ఏమని వచ్చింది రిక్వెస్ట్? బాబు సో అండ్ సో రౌటర్లో ఏదో ప్రాబ్లం ఉంది, వర్క్ కావట్లేదు, లేకపోతే సో అండ్ సో రౌటర్కు ఎవడో అనాథరైజ్డ్ పర్సన్ యాక్సెస్ చేయడానికి ట్రై చేస్తున్నాడు అని చెప్పేసి నీకు అలర్ట్స్ కూడా వస్తాయి. ఓకే, అనాథరైజ్డ్ పర్సన్ ఎవరో యాక్సెస్ చేస్తున్నారని చెప్పేసి నోటిఫికేషన్ కానీ అలర్ట్ కానీ ఇలాంటివి అలారమ్స్ కానీ ట్రిగ్గర్ కావడం అప్పుడప్పుడు అవుతుంటాయి కంపెనీస్లో, సెక్యూరిటీ పర్పస్ అనుకుందాం. సపోజ్ ఇప్పుడు నా కాన్సెప్ట్ ఏంది అంటే, నాకు హైదరాబాద్లో ఉన్న రౌటర్ ప్రాబ్లం వచ్చింది, నాకు యుఎస్లో ఉన్న జాన్ దాన్ని ఎట్లా వర్క్ దాన్ని రెక్టిఫై ఎలా చేయగలుగుతాడు? ఐపీ అడ్రస్ వాడేమన్నా? ఎస్, ఎగ్జాక్ట్లీ. అంటే మనం ఆ రౌటర్కు ఏమి ఇస్తాం? ఫస్ట్ ఒకటి ఐపీ అడ్రస్ అండ్ నేమ్ కూడా ఇస్తాం, దానికి ఐపీ అడ్రస్ కూడా ఇస్తాం. మనం రౌటర్కి ఇచ్చే ఐపీ అడ్రస్ ఏది ఇక్కడ? 192.168. డాట్ అదే మనం ఇచ్చిన నెట్వర్క్ అండ్ హోస్ట్ నెంబర్స్. హోస్ట్ నెంబర్లో ఏది ఇస్తాము అది నా క్వశ్చన్. నువ్వు 192 ఇస్తావా లేకపోతే 172 ఇస్తావా, అది నీ కంపెనీ పైన డిపెండ్ అయి ఉంటుంది. నువ్వు ఏది ఇచ్చినా కూడా దాంట్లో ఫస్ట్ నెంబర్ దేనికోసం డెడికేట్ అయి ఉంది? రౌటర్ కోసం డెడికేట్ అయి ఉంది. దట్ ఈస్ నథింగ్ బట్ 0.1 అంటే ఫస్ట్ వన్. అంటే 0 అనేది నెట్వర్క్ ఐడి కోసం, ఫస్ట్ వన్ అనేది ఓకే, ఆ రకంగా ఐడెంటిఫై చేయొచ్చు. ఆ రకంగా ఐడెంటిఫై చేయొచ్చు అన్నప్పుడు ఇంకోటి ఏదంటే, జాన్కు ఏవేవి తెలిసి ఉండాలి ఆ రౌటర్కి సంబంధించినవి? దాని యూజర్ నేమ్, దాని నేమ్ అండ్ దాని పాస్వర్డ్స్ ఇవన్నీ తెలిసి ఉండాలి కదా. అవన్నీ ఎవరు ప్రొవైడ్ చేస్తారు? ఈ కంపెనీ వాళ్ళు ప్రొవైడ్ చేస్తారు. ఓకే, కంపెనీ వాళ్ళు ప్రొవైడ్ చేస్తారు. అవి డిఫాల్ట్ కంపల్సరీ ప్రొవైడ్ చేసిన వాళ్ళ ఎవరైతే ఆథరైజ్డ్ పర్సన్ ఉంటారో వాళ్ళ దగ్గర అవన్నీ ఆ డేటా మొత్తం సెక్యూర్డ్ గా ఉంటాయి, ఏదో లొకేషన్ లో సేవ్ చేసుకొని పెట్టుకుని ఉంటారు. ఓకే, అక్కడికి అయిపోయింది. బట్ దానికి నేను ఇప్పుడు ఈ రౌటర్ కు రఘువీర్ అని చెప్పేసి పేరు పెట్టిన. ఇప్పుడు హైదరాబాద్ లో ఉన్న మైక్రోసాఫ్ట్ కంపెనీలో దానికి ఏ పేరు పెట్టడానికి స్కోప్ ఉంటుంది? ఎనీ గెస్? ఏదో ఒకటి గెస్ కొట్టండి. ఏదో ఒకటి చెప్పండి అబ్బా. మళ్ళీ చెప్పండి సార్, అర్థం కాలేదు. ఇప్పుడు సపోజ్ నేను ఇక్కడ రౌటర్ కు రఘువీర్ అని పేరు ఇచ్చిన, రైట్? నా హోస్ట్ నేమ్ కు రఘువీర్ అని పేరు ఇచ్చినా కదా. ఇప్పుడు హైదరాబాద్ లో ఉన్న రౌటర్ ను ఐడెంటిఫై చేయడానికి వాళ్ళు కంపెనీ వాళ్ళు అంటే దానికి ఏమన్నా సెట్ ఆఫ్ రూల్స్ ఉంటాయా, ఇవి ఫాలో కావాలి అని చెప్పేసి ఏమన్నా ఆ రకంగా పెట్టుకుంటారా పేరు? ఏదో ఒకటి ర్యాండమ్ గా పెట్టేస్తారా? ఉండొచ్చు కదా సార్. అంటే ఆల్రెడీ ఉన్న నేమ్ ఎగ్జిస్ట్ అయిన వాళ్ళ ఒక రౌటర్ కి మళ్ళీ సేమ్ ఉంటే కన్ఫ్యూజ్ అవుతారు. ఓకే, అదొకటి ఉంటది. తర్వాత ఇంకోటి ఏదంటే, అది ఏ లొకేషన్ లో ఉంది? ఏ లొకేషన్ లో ఉంది? హైదరాబాద్ లొకేషన్ లో ఉంది. కాబట్టి ఐడెంటిఫికేషన్ నీకు దేనితో అవుతుంది? హైదరాబాద్ లో సపోజ్ ఇంకొన్ని క్యాంపస్లు ఉన్నాయి, ఆర్కిల్వి 2-3 క్యాంపస్లు ఉన్నాయి ఇన్ఫోసిస్. మనం ఇప్పుడైతే మైక్రోసాఫ్ట్ కదా, మైక్రోసాఫ్ట్ 2 బ్రాంచ్లు ఉన్నాయి అనుకుందాం. ఒకటి గచ్చిబౌలి అండ్ ఇంకొకటి ఏది ఎస్ఆర్ నగర్ అనుకుందాం. ఎస్ఆర్ నగర్ లో ఉండదు కానీ జస్ట్ ఎస్ఆర్ నగర్ అండ్ గచ్చిబౌలి అనుకుందాం. ఇప్పుడు హైదరాబాద్ అని కొట్టిన వెంటనే 2 రౌటర్లు వాడికి కన్ఫ్యూజన్ ఉంటుంది కదా. కన్ఫ్యూజన్ ఉండకుండా ఏం చేయాలి? మళ్ళీ అది హైదరాబాద్ _ఆర్ గచ్చిబౌలి ఏదో ఒకటి ఆ రకంగా ఐడెంటిఫికేషన్ పర్పస్, అంటే ఈజీ టు ఐడెంటిఫై. కంపెనీలో కొన్ని సెట్ ఆఫ్ రూల్స్ ఫాలో అవుతుంటారు, అవి మీకు స్టార్టింగ్ లోనే కేటీ అనేది ఇస్తారు. ఫ్రెష్ ఎక్స్పీరియన్స్ పర్సన్ కాకుండా కేటీ అంటే ఏందమ్మా ఫ్రెషర్స్ కు? ఎనీ ఐడియా? నాలెడ్జ్ ట్రాన్స్ఫర్. ఎవరు ఫ్రెషరా చెప్పింది ఇప్పుడు? ఎక్స్పీరియన్స్ పర్సనా? ఎస్, ఫ్రెషర్. ఎందుకు అంటే ఎక్స్పీరియన్స్ వాళ్ళకి ఎవరైనా ప్రీవియస్ ప్రాజెక్ట్ లో ఉన్న వాళ్ళు ఏం చేస్తారంటే వెళ్తూ 1 డే 1 hour లేకపోతే పెద్ద ప్రాజెక్ట్, క్రిటికల్ ప్రాజెక్ట్ అయితే ఏదన్నా అట్లాంటప్పుడు 2 or 3 days దానికి సంబంధించిన లింక్స్ అన్ని ఎక్కడ ఉంటాయి, ఏ పేజ్ లో ఉంటాయి, నువ్వు ఎక్కడికి వెళ్ళి సెర్చ్ చేసుకోవాలి, అవన్నీ నీకు ఇస్తాడు. స్టార్టింగ్ లోనే ప్రాజెక్ట్ లోనే కూర్చోబెట్టాడు వెరీ ఫస్ట్ డే. ఓకే, దాని గురించి నీకు తెలుసుకోవాలి. దానికి ఎవడో కూడా కేటీ ఇస్తాడు. కేటీ ఇచ్చే వాళ్ళు కరెక్ట్గా ఇస్తారా? ఇప్పుడు ఎక్స్పీరియన్స్ వాళ్ళు చెప్పచ్చు. వాడు ఏమి వాడు బయటికి పెట్టాడు. వాడు ఎందుకు ఇస్తాడు? వాడు ఏం చేస్తాడంటే, బాబు ఇది అక్కడ ఉంది, అది అక్కడ ఉంది, అది అక్కడ ఉంది, మనది ఇది ఇది అని చెప్పేసి ఒక 1/2 hour లో ఖతం చేసి వెళ్ళిపోతాడు. ఎందుకంటే వాడు బయటికి వెళ్ళిపోతాడు కాబట్టి. అంతే సింపుల్ గా ఏదో ఒకటి చెప్పేసి వెళ్ళిపోతారు. వాడికి అవసరం లేదు, వాడు టైం ఎందుకు కిల్ చేసుకుంటారు నోటీస్ పీరియడ్ లో ఉన్నప్పుడు.
కాబట్టి అవన్నీ వాళ్ళు పట్టించుకోరు. లోపలికి పోయిన తర్వాత స్పూన్ ఫీడింగ్ అనేది ఎవరు ఇవ్వరు. మనకే మనం వెతుక్కోవాల్సిందే, కింద మీద పడి తెచ్చుకోవాల్సిందే ఏవైనా కూడా. ఓకే, నీకు సంబంధించిన యాక్సెస్ ఏమన్నా లేదు అంటే కంపల్సరీ యూ హ్యావ్ టు రైజ్ వన్ టికెట్ టు రెస్పెక్టివ్ టీమ్. ఓకే, దెన్ దే విల్ టేక్ కేర్. వాళ్ళు నీకు కావాల్సినవి ఏవైతే ఉంటాయో అవి మీకు ప్రొవైడ్ చేస్తారు. అది సెకండరీ. అవి ఎక్స్పీరియన్స్ వచ్చే కొద్దీ మీకే తెలిసిపోతుంది. టికెటింగ్ టూల్ అనేది ప్రతి ఒక్కరు యూజ్ చేస్తారు. దాంట్లో బకెట్లో కానీ బాస్కెట్ ఎవరెవరు ఒక టర్మినాలజీ వైజ్ ఒకటి వాడుతుంటారు. దాంట్లో ఉన్నట్టు అవి తీసుకొని ఆ టికెట్స్ను మీరు రిజాల్వ్ చేసి మీ మేనేజర్కో లేకపోతే మీ పీర్ కొలీగ్కో వాళ్ళకు సెండ్ చేసేయడం అది కామన్ థింగ్. మీరు లోపలికి పోయిన తర్వాత తెలుస్తుంది, బట్ అప్పుడప్పుడు నేను చెప్తా ఉంటాను ఇలాంటివి. ఓకే, ఇప్పుడు మన యాక్చువల్ టాపిక్ ఏంది అంటే ఒక రౌటర్కి కానీ ఒక స్విచ్కి కానీ మనం ఇచ్చే హోస్ట్ నేమ్స్ ఏవైతే ఉన్నాయో వాటికి కూడా నేను ఇక్కడ రఘువీర్ ఇచ్చిన అని చెప్పేసి అలాగే ఉంటుందని కాదు. ఆ రౌటర్ నేమ్ ఏదైతే ఉంటుందో దానికి ఒక రీజన్ అనేది కూడా ఉంటుంది. లేకపోతే ఒక సంబంధించిన ప్రాజెక్ట్కి సంబంధించినది ఏదైనా కానీ అవన్నీ. ఓకే, గాట్ ఇట్. ఆ తర్వాత మనం మళ్ళీ రౌటర్లోకి వెళ్దాం. ఇక్కడ ఓకే, కాన్ఫిగ్ మోడ్లోకి వెళ్ళిన. ఓకే, ఇప్పుడు నాకు 2 రౌటర్లు కావాలి కదా. ఇప్పుడు నేను జస్ట్ హోస్ట్ నేమ్ ఇచ్చిన తర్వాత ఇంకొకటి ఇక్కడ మీకు ఇంకొకటి మీరు ఇక్కడ చూడండి, దీనికి సంబంధించినవి లైన్ VTY అని చెప్పేసి ఉంది. లైన్ VTY ఇది స్విచ్కి సంబంధించిన కమాండ్స్, బట్ ఇక్కడ కూడా వర్కౌట్ అవుతాయి. లైన్ VTY లాగిన్ పాస్వర్డ్, లైన్ VTY కాకుండా లైన్ కన్సోల్ V. కన్సోల్ V అన్న నెంబర్ కన్సోల్ 0. ఓకే, కన్సోల్ V. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయండి, లైన్ కన్సోల్ V అనిన తర్వాత పాస్వర్డ్ అంబిక అని చెప్పేసి ఇస్తాను. జస్ట్ పాస్వర్డ్ అంబిక. ఓకే, ఈ లైన్ కన్సోల్ V అండ్ పాస్వర్డ్ అంబిక అనేవి ఏంటివని అనుకుంటున్నారు? ఏవని అనుకుంటున్నారు? యాక్చువల్గా మనకు రౌటర్కు ఫిజికల్గా ఏమేమి ఉంటాయని చెప్పినా ఫస్ట్ కాన్ఫిగర్ చేయడానికి కన్సోల్ పోర్ట్ ఉంటుందని చెప్పానా? కన్సోల్ పోర్ట్ అంటే స్టార్టింగ్గా ఫిజికల్గా మీరు కనెక్షన్ ఇచ్చి ఒక వైర్ త్రూ కనెక్షన్ ఇచ్చుకొని దానికి సంబంధించిన కాన్ఫిగరేషన్ చేస్తారు అని చెప్పిన. ఇన్ కేస్ ఫ్యూచర్లో ఒకరు మీ సీనియర్ ఎవరొకరు కాన్ఫిగరేషన్ చేసినారు, మీకు కూడా యాక్సెస్ ఉంది, లేకపోతే మీ టీంలో ప్రతి ఒక్కరికి యాక్సెస్ ఉంది అనుకుందాం. మీరు కూడా డైరెక్ట్గా ఫిజికల్గా వైర్ పెట్టేసి మీరు కూడా చేంజ్ చేయడానికి స్కోప్ ఉంటుంది కదా, దాంట్లో కాన్ఫిగరేషన్స్ చేంజ్ చేయడానికి స్కోప్ ఉంటుంది కదా. ఉంటుందా ఉండదా? ఎస్ ఆర్ నో? అలా ఉండకుండా ఉండడానికి సెక్యూరిటీ ఏంది? నువ్వు ఆ రౌటర్కు ఫస్ట్ అది పెట్టిన వెంటనే, కనెక్షన్ ఇచ్చిన వెంటనే నీకేమడుగుతుంది? యాజ్ యూజువల్ మీరు ఏదన్నా ఒక అకౌంట్కి లాగిన్ కావాలి అంటే కంపల్సరీ యూ హ్యావ్ టు ఎంటర్ యువర్ ఇదేది యూజర్ ఐడి అండ్ పాస్వర్డ్, రైట్? ఇన్ ద సేమ్ వే ఇక్కడ కూడా మీకు ఏమవుతుంది అంటే ఈ యూజర్ ఐడి అండ్ పాస్వర్డ్ ఈ రెండు ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఇది నేను కన్సోల్కి ఇచ్చిన. కన్సోల్కి ఇచ్చిన తర్వాత కూడా ఇంకా పాస్వర్డ్స్ ఉంటాయి, అవి ఏంటో చూద్దాం. ఏది? లాగిన్. ఓకే, ఈ లాగిన్ అనేది కూడా కంపల్సరీ ఇవ్వాల్సి ఉంటుంది. ఇవన్నీ నేను స్విచ్లో ఎక్కువ చెప్తాను, ఇప్పుడే కన్ఫ్యూజ్ చేయను. ఓకే, ఇవన్నీ స్విచ్లో ఎగ్జిట్ కొడుతున్నా. ఇవన్నీ స్విచ్లో చెప్పేటప్పుడు ఇంకా చెప్తాను. స్టార్టింగ్ ఎక్కువ కన్ఫ్యూజ్ అవుతారు కాబట్టి దాని గురించి ఎక్కువ డిస్కస్ చేయను. ఇది కూడా ఎనేబుల్ పాస్వర్డ్. ఇది ఏ దానికంటే ఇక్కడ ఏముంది? ఎనేబుల్ పాస్వర్డ్ CCNA అని పెట్టిన తర్వాత సీక్రెట్స్ పాస్వర్డ్ ఎనేబుల్ సీక్రెట్ అంబిక అని పెట్టిన. ఓకే, నేను ఇప్పుడు ఎగ్జిట్ అయినా, మరి ఎగ్జిట్ అయినా బ్యాక్ వచ్చిన. బ్యాక్ వచ్చిన తర్వాత ఎంటర్ కొట్టిన వెంటనే చూసినారా? ఇంతకుముందు ఎంటర్ కొట్టిన వెంటనే ఏమొచ్చేది? రౌటర్ అని చెప్పి వచ్చింది. కమాండ్స్ పెడుతున్నారు. కమాండ్స్ డైరెక్ట్ గా మనము ఎనేబుల్ అంటే స్టార్టింగ్ లో ఎనేబుల్ కొట్టినామంటే ఎనేబుల్ తీసుకునేది. ఇప్పుడు ఎనేబుల్ కొడితే తీసుకుంటుందా? లేదు సార్, తీసుకో అంటే ఇప్పుడు మనం సెక్యూరిటీ లాగా ఇచ్చాము సార్, పాస్వర్డ్ ఇచ్చాము. ఒక్క నిమిషం అమ్మా, ఒక్క నిమిషం మ్యూట్లో పెడతాను. సారీ, ఒక్క నిమిషం మ్యూట్లో కాదు. ఓకే, ఇక్కడ అబ్జర్వ్ చేసినారంటే ఏముందమ్మా, నాకు ఫస్ట్ ఏమడిగింది? టైం అవుట్ అని చెప్పేసానండి. జస్ట్ మళ్ళీ ఎంటర్ కొట్టిన వెంటనే పాస్వర్డ్. ఇక్కడ పాస్వర్డ్ నేను ఏమి ఇవ్వాలి? స్క్రీన్ షేర్ అవుతుంది కదా. ఓకే, ఏమి ఇవ్వాలి? నేను ఏమి ఇచ్చిన పాస్వర్డ్ AM
BIK. ఓకే, ఆంప్లిఫై ఇప్పుడు ఏ మోడ్లోకి వచ్చింది? ఎనేబుల్ మోడ్లోకి. మళ్ళీ యాజ్ యూజువల్ నేను ఏం చేయొచ్చు? కాన్ఫిగ్ మోడ్లోకి ఓకే, ఇది ఇట్లా వచ్చింది అంటే ఒక 5 మినిట్స్ టైం పడుతుంది, ప్రాబ్లం లేదు. అంటే మీకు పాస్వర్డ్స్ క్రియేట్ చేయడం ఎట్లా అని చెప్పేసి జస్ట్ చూపిద్దామని చెప్పేసి, ఆ కన్సోల్ పాస్వర్డ్ అంటే ఏంది, ఎనేబుల్ పాస్వర్డ్స్ అంటే ఏంటివి, అండ్ ఇంకోటి ఉంటుంది సీక్రెట్ పాస్వర్డ్స్ అని చెప్పేసి 0 to 15 అని చెప్పేసి ఒక పాస్వర్డ్ ఉంటుంది. అవన్నీ కూడా మనము రియల్గా ఆ రౌటర్కు ఎవరు డైరెక్ట్గా లాగిన్ అంటే ఫిజికల్గా లాగిన్ కాకుండా ఉండడానికి అండ్ లాజికల్గా లాగిన్ కాకుండా ఉండడానికి 2 రకాలుగా మనము ప్రొటెక్షన్ పెట్టుకునేది పాస్వర్డ్స్ ఈ రకంగా పెట్టుకుంటాం. దానికి సంబంధించిన కమాండ్స్ ఇవి. ఇప్పుడు నాకు కావాల్సింది ఏంది, మళ్ళీ ప్యాకెట్ రైజర్లోకి వెళ్ళాలి. ప్యాకెట్ రైజర్లోకి వెళ్ళి ఇంకొక రౌటర్ని తీసుకుంటాను. ఓకే, ఇంకొక రౌటర్ని ఎందుకు తీసుకుంటున్నా? 2 డిఫరెంట్ ప్రోటోకాల్స్ కదా, 2 డిఫరెంట్ నెట్వర్క్స్ ఉంది కాబట్టి. పవర్ ఆన్. అండ్ ఇప్పుడు నేను డైరెక్ట్గా వీటిని పీసీలకు కనెక్ట్ చేయొచ్చా? వీటిని రెండింటిని పీసీలకు కనెక్ట్ చేద్దామా? చేద్దామా? లేదు సార్, స్విచ్చెస్ ఉండదు. ఎప్పుడు రౌటర్ను మనం డైరెక్ట్గా పీసీకి కనెక్ట్ చేయము, అందుకనే కావాలనే కనెక్ట్ చేస్తున్నా. ఓకే, కంపల్సరీ మధ్యలో ఏముండాలి? స్విచ్ ఉండాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఫ్రెషర్స్ అయినా 2+3+ ఎక్స్పీరియన్స్ అయినా కూడా రౌటర్కి డైరెక్ట్గా యాక్సెస్ ఇవ్వరు. ఎందుకంటే మీరు ఏదన్నా చేసినారంటే మొత్తము నెట్వర్క్ డౌన్ అవుతుంది, ఆ రోజే మీ లాస్ట్ డే అవుతుంది ఆఫీస్లో. ఇంకొక పవర్ఫుల్ కమాండ్ ఒకటి ఉంటుంది, ఆ కమాండ్ కూడా మీ ఆఫీస్లో మీకు లాస్ట్ డే కావాలా, నోటీస్ సర్వ్ చేయను నేను అనుకునే టైంలో ఆ కమాండ్ కొట్టినా కూడా వెంటనే హెచ్ఆర్ మీ దగ్గరకు వచ్చేసి వెతుక్కొని వచ్చి ఐడి కార్డ్ ఇచ్చి సెటిల్మెంట్ చేసి పంపిస్తారు. ఆ కమాండ్ ఏది అంటే చెప్తా ఒక 2 minutes తర్వాత. హాట్స్టార్లో మిరాయ్ వచ్చినట్టుంది కదా, చూసినారా ఎవరన్నా మిరాయ్? చూసాను ఎట్లుంది? అంటే బాగుంది సార్. ఏమో ఇంతకుముందు హాట్స్టార్లో వచ్చిందంటే పెట్టినంటే ఎట్లుందో చూడాలి మరి. హిస్టరీ గురించి చెప్తారు, అంటే హిస్టరీలో హిడెన్ పార్ట్స్ గురించి చెప్తారు. అదే హిస్టరీ గురించి చెప్తే పర్లే, హిస్టరీని ఖరాబ్ చేస్తేనే ప్రాబ్లం. ఓకే, 192.168.1. ఇప్పటి నుండి నేను ఏం తీసుకుంటా అంటే ప్రీవియస్గా మనం ఏం తీసుకున్నామో 1 నుండి స్టార్ట్ చేసే వాళ్ళం కదా, ఇప్పుడు 1 కూడా నేను తీసుకోను. ఎందుకంటే మీకు అది ఏమంటారు ప్రాక్టీస్ కావాలి కాబట్టి. 0 దేనికోసం? నెట్వర్క్ కోసము. 1 దేనికోసము? రౌటర్ కోసము. లాస్ట్ 255 దేనికోసం? దేనికోసం? బ్రాడ్కాస్ట్ కోసం. అంటే స్టెప్ బై స్టెప్. ఓకే, స్టెప్ బై స్టెప్ మీకు అర్థం కావడానికి, అంతే. యాక్చువల్గా ఇంకొక 2 కూడా రిజర్వ్ అయ్యి ఉంటాయి, అవి మీకు అజ్యూర్ క్లాసెస్ చెప్పేటప్పుడు చెప్తాం. యాక్చువల్గా టోటల్గా రిజర్వ్ అయ్యేది ఇంకా అంతే 5 రిజర్వ్ అయ్యి ఉంటాయి, అవి దేనికోసం అని చెప్తా. తర్వాత ఇంకొకటి నేను చెప్పడం మర్చిపోయినా, నేను ఫస్ట్ పీసీకి ఏమి ఇచ్చిన? 2 ఇచ్చిన. ఇక్కడ కూడా ఏమి ఇవ్వాలని ట్రై చేస్తున్నా? 2 దానికి 2 దీనికి 2 ఇస్తే ఏమవుతుంది? కాన్ఫ్లిక్ట్ అవుతుంది. ఎందుకంటే ఇప్పుడు మీ ఈ బ్యాచ్లో ఇద్దరు జాన్లు ఉన్నారు అనుకుందాం. నేను జాన్ అని పిలిచినామంటే ఇద్దరు పలకడానికి స్కోప్ ఉంటుంది, లేదు అంటే ఇద్దరు పలకకుండా ఉండడానికి కూడా స్కోప్ ఉంటుంది కదా, రైట్? నన్ను పిలవడం లేదనుకుంటారు, నన్ను పిలుస్తున్నారు అనుకుంటారు. పలికితే ఇద్దరు పలుకుతారు, లేకపోతే ఇద్దరు పలుకుతారు. యాక్చువల్గా తీసుకోదు, ఫస్ట్ ఆఫ్ ఆల్ తీసుకోదు. ఇన్ కేసు సమ్ టైమ్స్ మన కర్మ కాలితే తీసుకుంటుంది. ఓకే, ఏదన్నా నీ నెట్వర్క్ ఇష్యూ అట్లా ఉన్నప్పుడు తీసుకుంటుంది. 99.99% కేసెస్లో తీసుకోదు, అలో చేయదు. బట్ చెప్పలేం సమ్ టైమ్. 2.2 2.2
2.3. ఇదేది 1.2 కదా, ఇది 1.3 అంతేనా? నేను ఇప్పటి నుండి స్టార్టింగ్ నుండి మొత్తం చెప్పాను, అంటే దాని ముందర ఉన్నట్టు ఏమని ఉన్నట్టు 192.168 ఉన్నట్లు 1.2 2.1.3 అంటే ఇక్కడ 2.2 అండ్ చెప్పండి 2.3. 2.3. 2.3 4.3 కాదు 2.3. ఓకే, ఇది వచ్చేసి సేమ్ నెట్వర్క్. ఈ రెండు కమ్యూనికేట్ అవుతున్నాయా లేదా చూద్దామా ఒక్కసారి. ఏదో ఒకటి జస్ట్, ఎందుకంటే మన క్లాసులో కొంతమంది ఆబ్సెంటీస్ ఉన్నారు కాబట్టి పింగ్ అవుతున్నాయో అది చూద్దాం. 192.168.2. దేనికి చూడాలి మనము? 3కి చూడాలి. ఓకే, TTL వాల్యూ సక్సెస్ రేట్ వస్తుంది. తర్వాత ఇంకొకటి 2.2 తీసుకున్నామంటే అది కూడా సక్సెస్ రేట్ వస్తుంది, సెల్ఫ్ మాట్లాడుకున్నట్టు ఉంటుంది. ఇంకొకటి కూడా కమాండ్ కొడదాం, యాక్చువల్గా 0 కొడదాం. 0 అంటే ఏంటి? 0 యాక్చువల్గా నేను ఇవ్వలేదు కానీ కమ్యూనికేట్ అవుతుందా? Yes. దేంతో కమ్యూనికేట్ అవుతుందని చూపిస్తుంది? 2 network. 2.3 కనిపిస్తుంది ఇక్కడ. నేను 0 అని ఇచ్చిన, ఇక్కడ అబ్జర్వ్ చేయండి, 0 అని ఇచ్చిన, బట్ దేంతో కమ్యూనికేట్ అవుతుంది అని చెప్పేసి చూపిస్తుంది 2.3. ఇప్పుడు మీకు డౌట్ లేకుండా ఇంకొక పీసీని తీసుకుంటున్నా జస్ట్, అంటే 0కు చెప్పినాము అంటే అందరికీ చెప్పేసినట్టే, ఆ రూమ్ లో ఉన్న ప్రతి ఒక్కరికి చెప్పినట్టే. నేను దీనికి ఏమి ఇస్తానంటే జస్ట్, అంటే మీకు క్లారిటీ కోసం జస్ట్ 2.10 అని ఇస్తా. సేమ్ కమాండ్ నేను దేనికి 10 కదా ఇచ్చింది, 10కి ఒకసారి చూస్తా. ఎందుకు రావట్లేదు? తొందరగా చెప్పండి ఎందుకు రావట్లేదు. ఫిగర్ని చూడండి, బ్యాక్ ఎండ్ అయిపోయింది, ఇప్పుడు వస్తుంది. అప్పుడు ఆరెంజ్ లైట్లో ఉన్నది కాబట్టి రాలేదు, అది గ్రీన్కు ఇప్పుడు చేంజ్ అయింది కాబట్టి రిజల్ట్ వస్తుంది. ఓకే, ఇప్పుడు యాక్చువల్గా మనం ఇవ్వాలనుకున్నది ఏది, దేనికోసం యాడ్ చేసిన దీన్ని? 0 కదా. చూసినారా రిప్లై ఎట్లా వెళ్తుందో? Yes, yes. ఎట్లా వెళ్తుంది అది కూడా చెప్పండి. 3 and 10 ఒక ప్యాకెట్ దీనికి, ఒక ప్యాకెట్ దానికి. Yes. అంటే లోడ్ కూడా బ్యాలెన్స్ అవుతుంది, డిస్ట్రిబ్యూట్ అవుతుంది. ఇక్కడ అబ్జర్వ్ చేసినారా? ఇప్పుడు మీ దగ్గర అలాంటివి 10 అప్ టు ఎంత వరకు ఎన్ని పీసెస్ మనం పెట్టుకోవచ్చు? 254 కదా. 254 అంటే 254 పీసెస్ కూడా మొత్తము ప్యాకెట్స్ అన్నింటినీ చెక్ చేసుకుంటూ ఉంటుంది. తర్వాత ఇప్పుడు నేనేం చేయాలి? ఇప్పుడు ఇక్కడ నుండి ఈ పీసీ నుండి ఈ రౌటర్కు కనెక్ట్, అంటే కనెక్షన్ ఉంది కానీ ఫిజికల్గా కనెక్షన్ ఉంది, బట్ ఈ రెండు అప్లో ఉన్నాయా? నేను ఫిజికల్గా కనెక్ట్ చేసిన, ఇవన్నీ ఏ కలర్లో ఉన్నాయి? రెడ్ కలర్లో ఉన్నాయి. అంటే ఇది ఎక్కడి వరకు వెళ్తుంది ప్యాకెట్ అనేది? ఇక్కడి వరకు మాత్రమే వెళ్తుంది. ఎక్కడి వరకు? ఇక్కడ వరకు. ఈ ప్యాకెట్స్ అనేవి ఎక్కడి వరకు వెళ్తున్నాయి? ఇక్కడ వరకు వెళ్తున్నాయి. ఇదొక డిఫరెంట్ నెట్వర్క్, ఇదొక డిఫరెంట్ నెట్వర్క్. ఇది 1 అనే నెట్వర్క్, ఇది 2.0 అనే నెట్వర్క్. ఈ రెండు కమ్యూనికేట్ కావాలి అంటే ఇప్పుడు మనకి ఏం కావాలి? రౌటర్ కావాలి. అవి కూడా ఫిజికల్ గా కనెక్షన్ ఇచ్చిన, బట్ వాటిని ఏం చేయాలి? నేను ఇప్పుడు కాన్ఫిగరేషన్ చేయాలి కదా. ఎస్ ఆర్ నో? Yes, yes. ఇప్పుడు కాన్ఫిగరేషన్ చేసి నాకు ఇక్కడ ఈ పోర్ట్ దేనికి కనెక్ట్ అయి ఉంది? ఏది? సీరియల్ 010. ఈ సీరియల్ 010 ఏంది? ఇక్కడ ఈ సీరియల్ 010 డిఫరెంట్, ఈ సీరియల్ దీనికి సంబంధించిన 010 ఇది దీనికి సంబంధించిన 010. ఇప్పుడు నేను సపోజ్ ఇంకొక రౌటర్ తీసుకుందాము, జస్ట్ ఏం లేదు, ఈ రోజే క్లారిఫై అవుతుంది, మీరేం టెన్షన్ పడకండి. 010లు ఇవన్నీ ఈ రోజే మీరు ప్రాక్టీస్ చేసేటప్పుడు ఈ రోజే క్లారిఫై అవుతాయి. నేను ఇది ఎందుకు పెడతానంటే ఇంకోటి జస్ట్ కనెక్షన్ ఇస్తాను. ఇది గీగా తీసుకునింది. ఎందుకు తీసుకునింది గీగా? కోడ్స్ ఇన్స్టాల్ చేయలేదు. వెరీ గుడ్. కోడ్స్ నేనేం చేయలేదు, వీటిని పెట్టలేదు కాబట్టి అది గీగాబిట్ ఇవి తీసుకునింది. ఇప్పుడు చూడండి,
ఇదేది ఇక్కడ ఇక్కడ చూడండి 011. ఓకే, దీనికి సంబంధించినది 010. అంటే ఇవి కూడా కరెక్ట్గా మీరు నోట్ చేసుకోవాలి, కన్ఫ్యూజన్ లేకుండా నోట్ చేసుకోవాలనే కాన్సెప్ట్లో. రైట్, నేనేం చేయాలి ఇప్పుడు? వీటి కనెక్షన్స్కి మొత్తము ప్యాకెట్స్ మూవ్ అవుతున్నాయి, ఇక్కడ ఉన్న స్విచ్లో ఉన్న ప్యాకెట్స్ మూవ్ అవుతున్నాయి. ఈ రెండు డిఫరెంట్ నెట్వర్క్స్ దీని నుండి దీనికి కమ్యూనికేట్ కావాలి. అంటే ఇక్కడ నేను ఫిజికల్ కనెక్షన్ ఇచ్చిన వాటికి ఈ పోర్టుకు కూడా నేను నేమ్స్ ఇవ్వాల్సి ఉంటుంది. నేమ్ ఇన్ ద సెన్స్ ఇక్కడ ఐపీ అడ్రస్ ఇవ్వాల్సి ఉంటుంది. ఆ ఐపీ అడ్రస్ ఇవ్వాలి అంటే ఫస్ట్ నేను రౌటర్లోకి ఎంటర్ కావాలి. రౌటర్లోకి ఎంటర్ అయిన తర్వాత ఏం మిస్టేక్ కొడుతున్నానమ్మా నేను? సారీ, ఏం మిస్టేక్ కొడుతున్నా? ట్యాబ్ బంద్ చేయకపోతే అదే ప్రాబ్లం. ఏమైంది? ఎనేబుల్ కొట్టాలి కదా ఫస్ట్. ఏం చేస్తున్నారు మీరు? ఓకే, నేను ఇక్కడ 2 పాస్వర్డ్లు ఇచ్చినా కదా. దేనికి ఇచ్చిన పాస్వర్డ్స్? ఎనేబుల్ కావడానికి ఇచ్చిన, కాన్ఫిగ్ మోడ్లో పోవడానికి కూడా 2 పాస్వర్డ్లు కదా నేను ఇక్కడ జనరేట్ చేసింది. అందుకని నాకు ఇది అలౌ చేయలేదు. ఓకే, ఇప్పుడు కాన్ఫిగ్ మోడ్లోకి వెళ్ళిన. కాన్ఫిగ్ మోడ్లోకి వెళ్ళిన తర్వాత నాకు ఈ ఇంటర్ఫేస్ ఏది? ఈ ఇంటర్ఫేస్ సీరియల్ పోర్ట్ ఏది? దేనికి కనెక్ట్ అయ్యి ఉంది? నేను చూడాలి అంటే ఈ వైర్ దగ్గర పెట్టినామంటే వస్తుంది నాకు సీరియల్ 010. ఇది బాగా గుర్తుకు పెట్టుకోండి. నేను ఇంటర్ఫేస్లోకి వెళ్ళాలి. అది ఏది? సీరియల్ 010. ఓకే, నేను నిన్న మోడ్స్ చెప్పేటప్పుడు ఇంటర్ఫేస్ మోడ్ కూడా అని చెప్పిన. నేను ఇక్కడ చూడండి, ఇంటర్ఫేస్లో ఏ సీరియల్ పోర్ట్లోకి వెళ్ళాలి, ఆ సీరియల్ పోర్ట్ నెంబర్ ఎంత, అది నాకు ఎక్కడ తెలుస్తుంది? ఈ వైర్ దగ్గర పెట్టినానంటే తెలుస్తుంది. ఓకే, ఈ వైర్ దగ్గర సీరియల్ పోర్ట్ 010. ఓకే, ఆ సీరియల్ పోర్ట్ నేను ఏమి ఇవ్వాలి ఇప్పుడు? ఐపీ అడ్రస్ 192.168. అక్కడ 1.2. అయిపోయింది కాబట్టి 3. తీసుకుంటున్నా. 3.1. ఈ లింక్ గ్రీన్ కలర్లోకి వస్తుంది చూడు కొద్దిసేపు తర్వాత. నేను ఇప్పుడు ఏం చేసినా అని చెప్పేసి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరు ఏం టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. ఇప్పుడు నేను మళ్ళీ ఏం చేయాలి? దీనికి ఈ సైడ్ ఏది? S10 అని. ఓకే, ఇంటర్ఫేస్ సీరియల్ 010. ఐపీ అడ్రస్ 192.168.3. అక్కడ 2 ఇచ్చానా? 3 ఇచ్చారు. సార్ 3.1 ఇచ్చిన, అంటే ఇక్కడ 3.2. ఈ 255.255.255.0 నో షెడ్. ఓకే, ఇక్కడ గ్రీన్ కలర్లోకి వచ్చిందా? బోత్ సైడ్స్ గ్రీన్ కలర్లోకి వచ్చిందా? ఇక్కడ ఇప్పుడు బోత్ సైడ్స్ గ్రీన్ కలర్లోకి వచ్చింది, కానీ నేను బోత్ సైడ్స్ ఏం చేశాను అనేది మీకు తెలియాలి కదా. దాంతో పాటు
ఓకే, రెండింటికి నేను ఫిజికల్ కనెక్షన్ ఇచ్చిన అప్ లైన్ వచ్చేసి ఏమైంది, అప్ అయింది. ఇక్కడ ఈ ఈ ఫిగర్లో ఈ రెండింటిని కూడా ఒక నెట్వర్క్లో పెట్టాలి. ఈ రెండింటిని కూడా సేమ్ నెట్వర్క్లో పెట్టాలి. ఓకే, ఇవన్నీ ఏ రకంగా సేమ్ నెట్వర్క్లో పెట్టినామో ఇవన్నీ సేమ్ ఏ రకంగా నెట్వర్క్లో పెట్టామో అంటే ఇవన్నీ సేమ్ కనెక్షన్స్ కదా, ఇవన్నీ సేమ్ కనెక్షన్స్ అండ్ ఇవన్నీ సేమ్ కనెక్షన్స్. 1 సెకండ్. హలో, ఎస్. ఆ రోజు అంటే ఎవరమ్మా? 3 years బ్యాక్ నేను క్లాస్లో ఉన్నాను. ఒక 15 minutes, 15 కాదు, ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత కాల్ చేయండి. ఓకే, ఇప్పుడు ఈ స్విచ్ కనెక్ట్ అయిన అంటే ఈ కనెక్షన్స్ అన్నింటినీ నేను ఏం చేసినానమ్మా, ఒక నెట్వర్క్లో పెట్టిన. ఓకే, ఇదేమో రాకెట్ సైన్స్ ఏం కాదు. ఇక్కడ అబ్జర్వ్ చేయండి ఈ స్క్వేర్ను. వీటినన్నింటినీ ఒక నెట్వర్క్లో పెట్టిన, కనెక్షన్స్ అన్నింటినీ, ఈ కనెక్షన్స్ అన్నింటినీ ఒక నెట్వర్క్లో పెట్టిన. ఇక్కడ ఏవైతే డైరెక్ట్ కనెక్షన్స్ ఉన్నాయో, డైరెక్ట్ కనెక్షన్స్ అంటే దీని నుండి దీనికి డైరెక్ట్ కనెక్షన్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ ఒక నెట్వర్క్లో పెట్టిన. నెట్వర్క్లో పెట్టిన అంటే మీనింగ్ ఏంది, ఇక్కడ ఈ రెండు ఏ నెట్వర్క్లో ఉన్నాయి, 1.2 1.3 అంటే 1.0 నెట్వర్క్ కదా ఇవి, రైట్? ఇవి 2.2 2.3 2. ఏదో ఇచ్చిన ఇంకోటి, ఇవన్నీ ఏ నెట్వర్క్ లో ఉన్నాయి, 2.0 అనే నెట్వర్క్ లో ఉన్నాయి. ఇవి ఏ నెట్వర్క్ లో ఉన్నాయి, డైరెక్ట్ కనెక్షన్స్ 3.0 అనే నెట్వర్క్ లో ఉన్నాయి. అంటే ఈ కనెక్షన్స్ ఏవైతే ఉన్నాయో ఆ రెండు కూడా సేమ్ నెట్వర్క్ లో ఉండాలి. వీటికి ఎట్లయితే అసైన్ చేసినామో అదే రకంగా అసైన్ చేసిన. ఇక్కడ ఏమంటే జస్ట్ మాన్యువల్ గా ఇట్లా వెళ్ళి ఇక్కడ అసైన్ చేసిన. కానీ ఇక్కడ ఏమంటే విత్ హెల్ప్ ఆఫ్ కమాండ్స్. ఏం కమాండ్ అది, ఏ కమాండ్ అది? ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినారంటే నేను ఫస్ట్ ఎక్కడికి వెళ్ళిన కమాండ్, ఇక్కడ చూడండి ఇంటర్ఫేస్ మోడ్లోకి వెళ్ళిన. అంటే ఫస్ట్ కాన్ఫిగ్ నుండి కాన్ఫిగ్ ఇంటర్ఫేస్ మోడ్ ఇక్కడ అబ్జర్వ్ చేశానంటే ఆ కాన్ఫిగ్ మోడ్లో నుండి ఆ ఇంటర్ఫేస్ ఏ ఇంటర్ఫేస్ కనెక్ట్ అయ్యి ఉంది, సీరియల్ పోర్ట్ కనెక్ట్ అయ్యి ఉంది. సీరియల్ పోర్ట్ కనెక్ట్ అయిన ఆ నెంబర్ ఏది, 010. అక్కడ ఏదైతే కనిపించిందో నేను అదే ఇవ్వాలి, అక్కడ వేరేది కనిపిస్తే అదే ఇస్తా. ఇఫ్ ఇన్ కేస్ అక్కడ సీరియల్ పోర్ట్ కాకుండా ఈథర్నెట్ పోర్ట్ ఉంటే ఇక్కడ ఏమి ఇస్తాం, ఈథర్నెట్. ఇంకోటి ఏదన్నా ఫాస్ట్ ఈథర్నెట్ ఉంటే ఫాస్ట్ ఈథర్నెట్. మనం ఇంతకుముందు చూసినప్పుడు గీగా కూడా కనిపించినాయా మనకు, గీగా ఈథర్నెట్ అంటే గీగా ఈథర్నెట్. ఈ పోర్ట్స్ నాకు ఎట్లా తెలుస్తాయి అంటే అక్కడ మనం చూసుకోవాలి ఫిజికల్ గా. ఈ డయాగ్రామ్ లో నువ్వు ఫిజికల్ గా ఏమన్నా ఏం కనెక్ట్ చేసినావు అని చెప్పేసి నువ్వు ఇక్కడ చూసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ కనిపించింది నువ్వు ఇవ్వాలి. నాకు రియల్ టైంలో ఎట్లా తెలుస్తాయి అంటే రియల్ టైంలో నువ్వు ఏ స్లాట్ లో అంటే ఏ వైరు ఏ దానిలో పెట్టినావు అని చెప్పేసి దానిపైన F/0 F/1 F/2 అని చెప్పేసి ఉంటాయి. అది ఫాస్ట్ ఈథర్నెట్ అయితే. ఓకే, మీకు నిదానంగా తెలుస్తాయి. ఇది తర్వాత దానికి నేను ఏమి ఇచ్చిన, ఐపీ అడ్రస్ ను అసైన్ చేసిన. ఐపీ అడ్రస్ ఏమని ఇచ్చిన, ఐపీ అడ్రస్ 192.168.3.1 అని. ఏ సైడ్ కు, ఇక్కడ ఉన్న కనెక్షన్ కు, రౌటర్ మొత్తానికి కాదు ఇది ఐపీ అడ్రస్, ఈ కనెక్షన్ కు ఇచ్చిన. నెక్స్ట్ ఈ కనెక్షన్ కి ఏమి ఇచ్చిన, 3.2 అని ఇచ్చినానా? ఇచ్చిన తర్వాత ఇక్కడ మీకు అబ్జర్వ్ చేసినారంటే ఏమనుంది, లింక్ అప్ ఉందా డౌన్ ఉందా? లింక్ అప్ ఉందని చూడండి, నేను కర్సర్ తీసేస్తే పోతుంది. లింక్ కింద సీరియల్ 010 ఏముంది, అప్ ఉంది, దాని ఐపీ అడ్రస్ ఇది. ఓకే, నేను కర్సర్ ఇక్కడ తీసుకొని వచ్చిన అంటే ఇది వెళ్ళిపోతుంది. దట్ ఈస్ వై ఇక్కడ అప్ ఉంది. ఇప్పుడు అప్ ఎలా అయింది అంటే నువ్వు ఐపీ అడ్రస్ ఇచ్చిన తర్వాత నేను వెంటనే నో షట్ డౌన్ అనే కమాండ్ ఇచ్చిన, అందుకు అప్ అయింది. ఇఫ్ ఇన్ కేస్ నాకు అవసరం లేదు ఇది అనుకో, జస్ట్ షట్ డౌన్ అని ఇచ్చినావంటే మళ్ళీ ఏమైతుంది, లింక్ డౌన్ అయిపోతుంది. ఓకే, తర్వాత నాకు అప్లోనే ఉండేవాళ్ళు కాబట్టి ఏమని ఇవ్వాలి, నో షట్ డౌన్. లింక్ స్టేట్ అప్ అయింది. ఇప్పుడు నేను ఏం చేసింది ఇక్కడ, జస్ట్ వీటిని ఒక నెట్వర్క్ లో పెట్టినా, వీటిని ఒక నెట్వర్క్ లో పెట్టినా, ఈ రెండు కనెక్షన్స్ రౌటర్స్ ను కాదు, రౌటర్స్ కున్న కనెక్షన్స్ ను ఒక నెట్వర్క్ లో పెట్టినా. ఇన్ కేసు నా దగ్గర ఇంకొక రౌటర్ ఉంది, ఇంకొక రౌటర్ ఉన్నప్పుడు 4331 అని రౌటర్ ఉంది, నేను ఇంకొక come on ఓకే, స్విచ్ ఆన్, రీబూట్, ఎస్ అవుతుంది. నేను ఇంకొక కనెక్షన్ ఇచ్చిన. ఇక్కడ కనెక్షన్ ఇచ్చినప్పుడు నా డౌట్ ఇక్కడ ఎవరినో ఒకరిని నాకు క్లారిఫై చేయండి. నాకు క్వశ్చన్ ఉంది ఇక్కడ. ఓకే, సుప్రదీప్ ఉన్నాడా?
చెప్పండి సార్. ఇక్కడ నేను ఏం నెట్వర్క్ తీసుకునింది 2.3 కదా 3.0 అనే నెట్వర్క్ తీసుకున్నా. ఈ కనెక్షన్స్ కి ఇవ్వాలి అంటే నేను ఏం తీసుకోవాలి? మళ్ళీ కూడా సేమ్ 3 డాట్ తీసుకోవాలి. 3 డాటే తీసుకోవాలి. ఇంకా వేరే వాళ్ళు ఎవరన్నా? జాన్? ఎందుకంటే అవి ఒకే నెట్వర్క్ నుంచి పాస్ అవుతున్నాయి కాబట్టి సో 3 వెరీ డాట్ గుడ్, వెరీ గుడ్. ఇంకా ఏమన్నా ఆన్సర్స్ వస్తాయేమో చూద్దాం. జాన్, పవన్, స్వామి, యుగేందర్, నీలిమ కాదు, యశ్విత, యామిని, యుగేందర్ చెప్పమ్మా. ఎవరు? యామినినా యశ్వితనా? యామిని సార్. చెప్పు యామిని. 3.0 తీసుకోవచ్చు సార్. వెరీ గుడ్. ఇంకా యశ్విత? సార్ 3.0 తీసుకున్నా కానీ మనకి సీరియల్ పోర్ట్స్ నెంబర్ మారుతుంది కానీ నెట్వర్క్స్ ఏమి ఉండదు సార్. ఓకే. ఇంకా ఓకే, అందరూ సేమ్ నెట్వర్క్ ఉంటుంది అన్నారు. ఎందుకు? ఇక్కడ ఆల్రెడీ మీరు 3 డాట్ ఈ కనెక్షన్స్కి ఏం తీసుకున్నారు? 3 డాట్ అని తీసుకున్నారు కాబట్టి ఇక్కడ కూడా ఈ రౌటర్ కాబట్టి 3 డాట్ అని చెప్పేసి అంటున్నారు. ఈ రెండు డిఫరెంట్ రౌటర్స్ కదా ఆ లెక్కను చూస్తే. కాబట్టి ఇక్కడ కన్ఫ్యూజ్ కాకండి, కన్ఫ్యూజ్ అవుతారని చెప్పేసి ఇంకొక రౌటర్ తీసుకున్నా. ఎప్పుడైనా ఈ కనెక్షన్స్ సేమ్ నెట్వర్క్లో ఉండాలి. నేను రౌటర్ గురించి మాట్లాడను, రౌటర్ కనెక్ట్ అయినవి మాత్రం సేమ్ నెట్వర్క్లో ఉండాలి. ఈ రెండు రౌటర్ కనెక్ట్స్ అయినాయంటే ఈ రెండు ఎక్కడ ఉండాలి? ఇంకొక సేమ్ నెట్వర్క్లో ఉండాలి. అది వాట్ ఎవర్ ఇట్ మైట్ బి, ఇంకొక సేమ్ నెట్వర్క్లో ఉండాలి, లేకపోతే ఎర్రర్ వస్తుంది. ఈ రెండు సేమ్ నెట్వర్క్లో ఉండాలి. అర్థమైందా? అందుకనే కనెక్షన్స్ తీసుకోండి. ఇక్కడ రౌటర్ను మర్చిపోండి కొద్దిసేపు, కన్ఫ్యూజ్ గారు. ఈ కనెక్షన్స్ రెండు సేమ్ నెట్వర్క్లో ఉండాలి, ఈ కనెక్షన్స్ రెండు సేమ్ నెట్వర్క్లో ఉండాలి, ఈ కనెక్షన్స్ అన్ని సేమ్ నెట్వర్క్లో ఉండాలి, ఈ కనెక్షన్స్ అన్ని సేమ్ నెట్వర్క్లో ఉండాలి. మీ ఏ క్లాస్ అయినా తీసుకోండి, ఏ నెట్వర్క్ రేంజ్ అయినా తీసుకోండి, బట్ సేమ్ నెట్వర్క్లో ఉండాలి. ఇప్పుడు చెప్పండి, ఇది 1.0, ఇది 2.0 నెట్వర్క్, ఇది 3.0 నెట్వర్క్, ఇది 4.0, అదే 4.0, 5.0 ఏదైనా కావచ్చు, బట్ డిఫరెంట్ నెట్వర్క్ లో ఉండాలి. అర్థమైందా? ఓకే. తర్వాత నేనేం చేస్తాను, ఆల్రెడీ ఆ రౌటర్ 1 కి మిడిల్ రౌటర్ కి 3.0 అని చెప్పి ఒక ఐపీ అడ్రస్ అలకేట్ అయ్యింది కదా, మళ్ళీ దాన్ని మనం 4.0 అందుకే కన్ఫ్యూజ్ కాకండి. నేను అందుకనే మళ్ళీ అడిగింది. ఇప్పుడు ఏది, నేను మిడిల్ రౌటర్ లో రౌటర్ కు కాదు అసైన్ చేసింది, ఈ కనెక్షన్స్ ను ఒక నెట్వర్క్ లో పెడుతున్నా, ఈ కనెక్షన్స్ ను ఒక నెట్వర్క్ లో పెడుతున్నా, ఈ కనెక్షన్స్ ను ఒక నెట్వర్క్ లో పెడుతున్నా. ఇప్పుడు మళ్ళీ ఇంకొక కనెక్షన్ ఇచ్చిన, వీదాన్ని కూడా వేరే నెట్వర్క్ లో పెట్టాలి, సేమ్ నెట్వర్క్ పెట్టడానికి ఉండదు. ఇప్పుడు ఏదేది, ఇది 3.0నా ఈ కనెక్షన్, ఈ కనెక్షన్ 4.0 అని చెప్పినారా. ఇప్పుడు ఈ కనెక్షన్ ఏమైతుంది 5. అంటే 5.0 కావచ్చు, వాట్ ఎవర్ ఏదైనా కావచ్చు, బట్ డిఫరెంట్ నెట్వర్క్ లో ఉండాలి. అర్థమైందా? ఇప్పుడు ఇంకొక నేను రౌటర్ ఇంకోటి తీసుకున్నానంటే, ఇంకోటి తీసుకున్నా, దీని నుండి కనెక్షన్ చేసిన, ఆ కనెక్షన్లో రెండు ఏ నెట్వర్క్ లో ఉండాలి? ఏదో ఒక డిఫరెంట్ నెట్వర్క్ లో ఉండాలి. గాట్ ఇట్? ప్రాక్టీస్ చేస్తే వస్తుంది, ఏం టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. మనం ఈరోజు 2 రౌటర్లు 3 రౌటర్లు రెండు చేద్దాం కాదు, చేపిస్తాం మీతోటే. కనెక్షన్ ఎస్టాబ్లిష్ అయింది. ఇప్పుడు నాకు ఈ రౌటర్లోకి వెళ్ళి, ఈ రౌటర్ నుండి ఇప్పుడు ఏది, నేను ఐపీ అడ్రస్ అంటే ఇవి గ్రీన్ కలర్లోకి వచ్చినాయి, అండ్ ఐపీ అడ్రస్లు ఇవి ఒక నెట్వర్క్ లో, ఇవి ఒక నెట్వర్క్ లో ఇచ్చిన 2 డిఫరెంట్ నెట్వర్క్స్ కమ్యూనికేట్ కావాలి అంటే, ఇక్కడ 3 నెట్వర్క్స్ ఉన్నాయి, డిఫరెంట్ నెట్వర్క్స్ కమ్యూనికేట్ కావాలంటే కంపల్సరీ రౌటర్స్ ఉండాలి. రౌటర్స్ కూడా ఉంది, వాటికి గ్రీన్ కలర్ లో కూడా వచ్చినాయి. ఇప్పుడు నాకు పింగ్ చేస్తే పింగ్ అవుతుందా లేదా? కమ్యూనికేషన్ ఎస్టాబ్లిష్ అయిందా లేదా? అయ్యిందా లేదా? కనెక్షన్స్ అన్ని ఎస్టాబ్లిష్ అయిపోయినాయి ఫిజికల్ గా, అండ్ ఇక్కడ ఏవి లాజికల్ గా కూడా అన్ని కనెక్షన్స్ అన్ని రెడీగా ఉన్నాయి. రోడ్డు రెడీ అయింది, డేటా కూడా అంటే రోడ్డు రెడీ అయింది, పర్సన్స్ రెడీగా ఉన్నారు పోవడానికి. బట్ ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే, బాబు ఏ వెహికల్ యూజ్ చేయాలి నువ్వు?
అంటే కనెక్షన్స్ అన్ని అంటే రోడ్ రెడీగా అయింది, రైట్? డేటా అంటే పర్సన్స్ కూడా ఆ రోడ్లో పోవడానికి రెడీగా ఉన్నారు. అంటే బై వాక్ వెళ్ళాలా, లేకపోతే బై బైక్ వెళ్ళాలా, బై ఆటో వెళ్ళాలా అనేది. దట్ ఈస్ నథింగ్ బట్ ఏంది? రౌటింగ్ కాన్ఫిగరేషన్ అయిపోయింది. మొత్తం అన్నిటిని కాన్ఫిగరేషన్ చేసినాం. ఇప్పుడు రోడ్ రెడీ కావడం అంటే ఏంటి? మీకు అన్ని కనెక్షన్లు ఇవ్వాలి, అది రెడీ అయింది. ఓకే, వాటిని మొత్తం అన్ని గ్రీన్ కలర్లోకి వచ్చేసినాయి. రోడ్డు మొత్తం లెవెల్ అయిపోయింది, నీట్గా రెడీగా అయింది. తర్వాత పర్సన్స్ రెడీగా ఉన్నారు. పర్సన్స్ ఈజ్ నథింగ్ బట్ డేటా. డేటా అనేది రెడీగా ఉంది మూవ్ కావడానికి. బట్ ఇక్కడ ప్రాబ్లం ఏంది అంటే ఏ వెహికల్ నేను యూజ్ చేయాలి, నాకు ఇన్స్ట్రక్షన్స్ ఏమని బై వాక్ పోవాలా, బై బైక్ పోవాలా, బై బస్ పోవాలా అని చెప్పేసి ఆ ఇన్స్ట్రక్షన్ లేదు. ఆ ఇన్స్ట్రక్షన్ అనేది ఏంటంటే ఇక్కడ రౌటింగ్ ప్రోటోకాల్స్. రౌటింగ్ ప్రోటోకాల్ దానికి ఏది ఇవ్వాలి బాబు? ఈ రౌటింగ్ ప్రోటోకాల్ నువ్వు యూజ్ చేయాలి. దట్ ఈస్ నథింగ్ బట్ నిన్న ఆర్ఐపి అని చెప్పినాం కదా, ఐపీ రౌటింగ్. గాట్ ఇట్? అర్థమవుతుందా? చెప్పమ్మా. ఆ రౌటింగ్ ప్రోటోకాల్ ని కూడా మనం ఇవ్వాలి. రౌటింగ్ ప్రోటోకాల్ ఇచ్చినప్పుడే వర్క్ అవుతుంది. ఆ రౌటింగ్ ప్రోటోకాల్ ఎక్కడ ఇవ్వాలి? రౌటర్లోకి వెళ్ళి, ఏ రౌటర్లో ఉన్నా నేను ఇప్పుడు? రౌటర్ 2లో ఉన్నా. దీనిలోకి వెళ్దాం. దీనిలోకి వెళ్ళి ఇప్పుడు అందుకే నేను వెంటనే పాస్వర్డ్లు పెట్టాను. ఓకే, ఇప్పుడు నాకు ఇమ్మీడియట్గా ఇవ్వాల్సిన కమాండ్ ఏంది? ఐపీ రౌటింగ్. ఏం మిస్టేక్ కొట్టినా? కాన్ఫిగ్ మోడ్లోకి వెళ్ళాలి. ఫస్ట్ కాన్ఫిగ్ మోడ్లోకి వెళ్ళి ఐపీ రౌటింగ్. ఐపీ రౌటింగ్ నేను ఏ రౌటింగ్ ప్రోటోకాల్ యూజ్ చేస్తున్నా? యాక్చువల్గా మనకి ఇక్కడ ఎన్ని రౌటింగ్ ప్రోటోకాల్స్ ఉన్నాయంటే ఓఎస్పిఎఫ్ అని, ఓపెన్ షార్టెస్ట్ పాత్ ఫస్ట్ అని చెప్పేసి ఒక రౌటింగ్ ప్రోటోకాల్ ఉంది. అండ్ ఈఐజిఆర్పి, ఈఐజిఆర్పి ఏంటంటే ఎన్హాన్స్డ్ ఇంటీరియర్ గేట్వే రౌటింగ్ ప్రోటోకాల్. అండ్ బీజీపీ అని చెప్పేసి ఒకటి ఉంది. ఇవన్నీ నేను చెప్తాను నెక్స్ట్ క్లాస్లో. బట్ బీజీపీ అంటే కొన్ని ఉన్నాయని మీకు తెలియాలి కదా. అంటే నేను ఇప్పుడు చెప్పిన బస్ అనే వెహికల్, లేకపోతే ఆటో అనే వెహికల్, బై బైక్ అనే వెహికల్, బై వాక్ అనే చెప్పేసి చెప్పినా కదా. అంటే ఇక్కడ బై వాక్ అంటే ఆర్ఐపి అనుకుందాం, బై బస్ అంటే ఇంకోటి ఓఎస్పిఎఫ్ అనుకుందాం. అట్లా ఏ రౌటింగ్ ప్రోటోకాల్ నేను యూజ్ చేసి డేటాని ఫ్లో చేయాలి అనే దానికోసం ఇక్కడ. తర్వాత ఏం కొట్టాలి? రౌటర్ ఆర్ఐపి అని చెప్పేసి రౌటింగ్ ప్రోటోకాల్ యూజ్ చేస్తున్నా. ఇది వర్షన్ వచ్చేసేది 2, వర్షన్ 2. ఇప్పుడు ఏం చేయాలంటే నా దగ్గర నెట్వర్క్స్ ఏమేమి ఉన్నాయో అవన్నీ దీంట్లో వేసేయాలి. ఏమేమి నెట్వర్క్లు ఉన్నాయి? నెట్వర్క్ 192.168.1. ఏం నెట్వర్క్ ఉంది? 1.0. ఓకే, ఇంకొకటి 2.0, ఇంకొకటి 3.0. ఓకే, ఇవన్నీ అయిపోయినాయా? ఎక్కడ ఇచ్చినా నేను ఇవన్నీ నా దగ్గర ఉన్న ఎన్ని నెట్వర్క్లు నీ దగ్గర ఉంటే, నీ దగ్గర 10 రౌటర్లు ఉన్నాయంటే 10 నెట్వర్క్లు, 20 నెట్వర్క్లు ఉన్నాయంటే 20 నెట్వర్క్లు, అవన్నీ దీంట్లో ఈ రౌటర్లో వేసిన. అంటే ప్రతి ఒక్క రౌటర్లో వేయాల్సిందే. 1.0, 2.0, 3.0. ఓకే, ఈ రౌటర్లోకి వెళ్దాం. ఈ రౌటర్లోకి వెళ్ళి యాజ్ యూజువల్ నేను ఏం చేయాలి? ఎంటర్ బటన్, కాన్ఫిగ్ మోడ్లో ఉన్నా. ఇప్పుడు నాకు నేను ఏ మోడ్లో ఉన్నాను చెప్పండి ఎవరన్నా? ఇంటర్ఫేస్ మోడ్లో. కాన్ఫిగ్ మోడ్లోనే ఉన్నానా? ఇంటర్ఫేస్ మోడ్లో ఉన్నా. ఇంటర్ఫేస్ మోడ్లో ఆ కమాండ్స్ కొడితే ఐపీ రౌటింగ్ అని చెప్పేసి ఎర్రర్ వస్తుంది. ఎందుకు? అది చూసినారా? ఐపీ రౌటింగ్ అని కొట్టిన డిఫాల్ట్గా అది డైరెక్ట్గా దానికి తెలుసు కాబట్టి వెళ్ళింది. బట్ కొట్టకూడదు ఐపీ రౌటింగ్ అని చెప్పేసి. ఐపీ రౌటింగ్ ఇప్పుడు కొట్టాలి. ఐపీ రౌటింగ్ కొట్టిన తర్వాత దీనికి కూడా ఏమి ఇవ్వాలి? రౌటర్ ఆర్ఐపి. ఇదేం వర్షన్ 2. నా దగ్గర ఉన్నట్టువేవి నెట్వర్క్స్, నెట్వర్క్ 192.168.1.0. ఇక్కడ మీరు నేను ఇవి కొట్టేటప్పుడు ఇవి అబ్జర్వ్ చేయండి. కొంచెం రెడ్ కలర్లో ఉన్నాయి కదా, అవి అబ్జర్వ్ చేయండి. ఏమన్నా చేంజెస్ ఉంటాయేమో. 2.0, 3.0 చూద్దాం. ఏమన్నా గ్రీన్లోకి మారుతాయేమో. మారకపోవడానికి కూడా ఛాన్స్ ఉంటుంది. లేకపోతే దీని టైం ఇంటర్వెల్ 30 సెకండ్స్ కాబట్టి 30 సెకండ్స్ తర్వాత గ్రీన్లోకి రావడానికి స్కోప్ ఉంటుంది. ఈ పీసీ నుండి
పింగ్ 192.168.2.0 పింగ్ అవుతుందా కావడంలో .0 ఓకే దీని టైం ఇంటర్వెల్స్ ని బేస్ చేసుకొని కొద్దిగా టైం తీసుకుంటది కానీ మనం చేసింది అయితే ప్రాసెస్ ఇదే ఓకే ఇప్పుడు ఎవరు చేస్తారు ఇది ప్రాసెస్ అయితే ఇదే నాకు ఎవరు చేసి చూపిస్తారు నేను గైడ్ చేస్తా ఫస్ట్ ఒకరికి మాత్రం వేర్ ఇట్ ఈస్